శ్రవణం, కీర్తనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, పాదసేవనం, విష్ణుస్మరణం, ఆత్మనివేదనం అనేటువంటి ఈ నవవిధ భక్తి మార్గాల్లో ఎక్కడైనా లింగ పూజలు, యోని పూజలు అనేవి ఉన్నాయా? ఆలోచించండి ప్రజలు. వీటిల్లో లింగ పూజలు, యోని పూజలు లేవు. ఇంకోటేమంటే ఎవరికైనా మనం ఇప్పుడు నిస్సహాయ స్థితిలో కష్టాల్లో ఉన్నప్పుడు మనం భగవంతుణ్ణి ఏదైనా ప్రార్థిస్తాము, కోరుకుంటాం కదా. మమ్మల్ని కష్టాల నుంచి కడతీర్చు స్వామి, నీ పాదాలకు నమస్కారం చేస్తాము అని భగవంతుని కోరుకుంటాం. జీవన్ముక్తికైనా భగవంతుని ఆరాధించేటప్పుడు మనం భగవంతుడి పాదాలకి వినమ్రపూర్వకంగా నమస్సులు తెలియపరుస్తూ భగవంతుడి పాదాల ఆ స్థలాన్ని మనం పరంపరంగా భావిస్తామన్నమాట. మన పూర్వీకులు ఎంతోమంది ఋషులు, యోగులు, మునులు, వాగ్గేయకారులు, మహాభక్తులందరూ భగవంతుడి పాదాలని ఆశ్రయిస్తారు. అంతేగాని నీ లింగానికి మొక్కతాను, నాకు ఈ కోరికను తీర్చు, నాకు ముక్తిని ప్రసాదించు, లేదా నాకు డబ్బులు ఇవ్వు, నన్ను ధనవంతుని చేయి, నీ లింగానికి మొక్కతాను అని ఎక్కడైనా ఉందా? నీ యోనికి మొక్కతాను, నీ యోనికి నమస్కరిస్తాను, అమ్మా తల్లి నన్ను కష్టాల నుంచి గట్టెక్కించు, కడతేర్చు అని ఎక్కడైనా ఉందా? ఏ శాస్త్రంలోనైనా, భక్తి మార్గాల్లో కానీ, లేదా మన భక్తి శాస్త్రాల్లో కానీ, మన సనాతన శాస్త్రాలలో కానీ, పురాణ ఇతిహాసాలలో కానీ, వేదంలో కానీ ఎక్కడైనా ఉందా? లింగానికి మొక్కు, యోనికి మొక్కు, లింగ పూజ చెయ్యి, యోని పూజ చెయ్యి అనేసి ఉందా అనేసి అడుగుతున్నాను. ఈ పీఠాధిపతులు, గురువులు, పండితులు, ప్రవచకులు, బ్రాహ్మణులు ఇంకా ఉండారు కదా, అవధానులు, వాళ్ళు వీళ్ళు సన్యాసులు ఏదేదో చెప్పుకొని వేల కోట్లు, లక్షల కోట్లు వ్యాపారం జరుగుతుంది ముసుగులో. ఇట్లాంటి వాళ్ళు, ఈ ప్రబుద్ధులందరూ సమాధానం చెప్పండి. ఎక్కడైనా ఉందా నీ లింగానికి మొక్కుతాను, నీ యోనికి మొక్కుతాను అట్లనేసి? లేదు కదా, ఇది ప్రమాణం కాదు కదా. నేను చెప్తా ఉండేది అర్థం చేసుకోండి. అర్థం చేసుకొని ఈ సమస్యని పరిష్కరించుకునేదానికి ప్రయత్నం చెయ్యండి. ఇంకన్నా తరతరాలుగా ఇట్లాంటి బూతు పనులు, బూతు పూజలు, బూతు చర్యలు, వీటిని తరతరాలకి, ఇంకా రాబోయే తరాలకు కూడా అంటగట్టద్దండి అనేసి చెప్తా ఉన్నాను. శివుణ్ణి పూజించండి, పార్వతిని పూజించండి, వద్దనలా, నేను కూడా పూజిస్తాను. కానీ శివుని లింగాన్ని కాదు, పార్వతి యోనిని కాదు పూజలు చేసేది. మీ అమ్మకి, మీ నాన్నకి ఏ రోజైనా లింగ పూజలు, యోని పూజలు చేసినారా మీరు అని ఎన్నో సంవత్సరాల నుంచి అడుగుతాను. ఒక్కడ కూడా సమాధానం లేదు. బూత్ కామెంట్లు రాస్తారు.